ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ జర్నీ అనుకుంటా కదా ఇండస్ట్రీలో. హౌ ఈస్ ద జర్నీ? చాలా బాగుందండి. వెరీ ఎక్సైటింగ్, వెరీ హోప్ఫుల్. ఓకే, 12 ఇయర్స్ ముందుకి ఇప్పటికీ చూస్తే ఏది మేజర్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ పరంగా మేజర్ డిఫరెన్స్ మీలో మీకు అయి ఉండొచ్చు, మీ బాడీలో ఆర్ లేకపోతే ఫినాన్షియల్గా కానీ ఆర్ లేకపోతే లైఫ్ స్టైల్లో కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటి? నాకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్సైటింగ్గా ఉంది జర్నీ. ఎక్సైట్మెంటా? ఓకే, దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ప్రెజెన్స్ బాగా ఎక్కువ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత రిగరస్గా లేదు. ఓకే, ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు బాగా పెట్టడం వల్ల రెస్పాన్స్ చాలా బాగుంది. అది కొంచెం మోటివేటింగ్గా ఎంకరేజింగ్గా ఉంది కాబట్టి లైఫ్ మచ్ మోర్ కలర్ఫుల్గా కనపడుతుంది. ఓకే, సో మోస్ట్లీ చెప్పాలంటే ఈ మధ్య యూట్యూబ్ అనేది ఎక్కువ ట్రెండింగ్ అయింది. కానీ మీరు 10 years బ్యాకే స్టార్ట్ చేశారు, ఆన్ అండ్ ఆఫ్ 4 months నుండి కంటిన్యూస్గా, అది కూడా ఒక పర్టిక్యులర్ టాపిక్ పైన మాట్లాడడం. ఎలా వచ్చింది థాట్ అసలు? అది నా ఫ్రెండ్ ఒక అతను సంతోష్ అని ఒక పాడ్కాస్ట్ ఇలాగే హోస్ట్ చేస్తున్నాడు. దానికి గెస్ట్గా రమ్మన్నాడు. మాట్లాడుతున్నాం, చాలా బాగానే వచ్చింది. యూజువల్గా బాగానే మాట్లాడతాం, అంటే హడావిడి మాట్లాడాము. అది బాగానే ఉంది, ఓకే ఫైన్ అనుకున్నాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుంటాం కదా. ఇది బాగుంది కదా, ఈ ఒక్క బిట్ మనం బయటికి చెప్పగలిగితే ఇది ఒకటి రీల్ లాగా చేస్తే బాగుంటుంది అని అనుకుని అది ఒకటి చేస్తే అది 2000 views 3000 views వచ్చాయి. అసలు 3000 views అంటే నాకు చాలా ఎక్కువ. అప్పట్లో అలా అనుకునేవాడిని. 3000 views వచ్చేది బాగుంది ఏదో అని చెప్పి నేను అదే ఇంటర్వ్యూలో ఇంకొకటి మంచి చిన్న స్టోరీ లాంటిది ఉంది, అది కట్ చేసి పెట్టా. దానికి 5000 6000 వ్యూస్ వచ్చాయి. అరే ఇది జనాలు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి, ఇంకా అలాంటివి ఏమన్నా మన దగ్గర ఉంటే, మనం చెప్పాలనుకుంటే, ఏదైనా మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటే, మనకి ఇంత లైఫ్లో చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా జనాలు ఉపయోగపడేవి ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు చేసి నేర్చుకోవడం కన్నా నేను ఏదైనా తప్పు చేస్తుంటే దాని నుంచి నేను నేర్చుకున్న లెసన్ అది నేను షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఐ స్టార్టెడ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. అది జనాలకు బాగా కనెక్ట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ నెరేషన్ ఎక్కడి నుండి వస్తుంది అసలు? అంటే ప్రతిదానికి కూడా ఒక కథ చెప్పి ఇది నీతి అన్నట్టుంటాయి మీ వీడియోస్. అంటే ఈ నెరేషన్ ఎలాగా? అంటే ముందే ప్రాక్టీస్ చేయడమో, స్క్రిప్ట్ రాయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒక టాపిక్ అనుకుంటా, అంటే దీని గురించి మాట్లాడాలి, దీని మీద నాకు ఒక బలమైన ఒపీనియన్ ఉంది, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది నాకు ఎందుకో బలంగా కరెక్ట్ అనిపిస్తోంది. ఎవరికి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, కానీ కొన్ని బలంగా నమ్ముతాం. ఆ బలంగా నమ్మినప్పుడు అది చెప్పాలి అని అనిపిస్తుంది. అలాంటివి చెప్పాలి, ఇది ఖచ్చితంగా మంచి అని మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటాను. ఏం మాట్లాడాలి అని ఒకసారి కళ్ళు మూసుకొని అలా చిన్న రివిజన్ చేసుకుని స్క్రిప్ట్స్ ఏం రాసుకొని. ఓకే, అయితే చాలా మందికున్న డౌట్, మీ యూట్యూబ్ చూసే వాళ్ళకి, ఇలా ఒక మైక్ కనిపిస్తుంది, మీరు ఆపోజిట్ ఇలా చూసి మాట్లాడతారు, ఎవరు మనుషులు ఉన్నారా లేరా? అది యాక్చువల్గా ఇలాగే మంచి విషయాలు కదా మాట్లాడేది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటప్పటికి అక్కడ స్టూడియోలో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా మన టీం, అలాగే అక్కడ కూడా కొంతమంది టీం ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్కడ కెమెరా పక్కనే కూర్చొని వింటుంటారు. వాళ్ళు అక్కడ ఉండంగా నేను కెమెరా చూసి చెప్తుంటే అది నాకు ఎందుకో అంత సెట్ కాలేదు. వాళ్ళు ఉన్నారు కదా మనుషులు, వాళ్ళతోనే చెప్దామని అనిపించింది. వాళ్ళతో చెప్పడం మొదలు పెట్టాక ఏమైందంటే వాళ్ళ రియాక్షన్ బాగుండేటప్పుడు నాకు నరేషన్ బాగా వస్తుంది. సో ఎవరన్నా మనకి రిసీవర్ ఉన్నారు అనుకున్నప్పుడు అది మచ్ మోర్ ఎంగేజింగ్గా ఉంటుంది కదా. సో అందుకని అది బాగా వచ్చింది. అందుకని కెమెరా చూస్తే అది ఒక గోడకు చెప్పడం కన్నా మనిషికి చెప్పడం బాగుంటుంది కదా, అందుకని కెమెరా పక్కనే వాళ్ళు కూర్చోంటారు, వాళ్ళకి చెప్తుంటాను. ఎట్ ఎ టైం 2 పనులు, ఇటు రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో పెట్టచ్చు, ఇటు వీళ్ళకి చెప్పొచ్చు అని వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి. వాళ్ళు నేను స్టూడియోకి వస్తున్నట్టు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు అనమాట. ఏ గురు బ్రో ఇస్ కమింగ్, ఈ రోజు మనకు ఒక 2 hours ఫుల్ గా బాగా మంచి విషయాలు దొరుకుతాయి అన్నట్టు. ఒకసారి 2-3 కూర్చుంటారు, ఒకసారి అక్కడొకరు కూర్చుంటారు, అలా అందరితో ఇట్లా మాట్లాడుతూ చెప్తా. చూసే వాళ్ళకి ఎందుకు పక్కకు చూస్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఎటు చూస్తే ఏమైంది, మనం బాగా చెప్పాలి అంతే. చెప్పడానికి వాళ్ళు వింటున్నారు, మనిషికి చెప్తే బాగుంటుంది కదా, ఇంకా కెమెరాకి చెప్తేనే కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, సో ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఏంటి మీది? కేస్ నెంబర్ 666/2013 అనేది ఒక ఫిల్మ్. ఓకే, ఆ ఫిలింలో అదొక ఫౌండ్ ఫుటేజ్ ఫిలిం. ఫౌండ్ ఫుటేజ్ అంటే తెలుసా మీకు? ఫౌండ్ ఫుటేజ్ అంటే ఏంటంటే కెమెరా లోపల ఇది ఉంటుంది కదా, SD కార్డ్. ఆ SD కార్డ్స్ ఒక 4-5 దొరికాయి అనుకోండి మీకు, అందులో ఉండే ఫుటేజ్ని మీరు ఎక్స్పోజ్ చేసి చూసారనుకోండి, అక్కడ ఒక స్టోరీ ఉంటుంది, ఈ కార్డులో ఒక స్టోరీ ఉంటుంది, అక్కడ ఒకటి కనెక్ట్ అవుద్ది, ఇక్కడ ఒకటి, అవన్నీ కలిపితే ఒక స్టోరీ అవుద్ది చూసారా, అదే ఫౌండ్ ఫుటేజ్. మిక్సీ చేసినట్టు ఫౌండ్ ఫుటేజ్ అనే ఒక క్లాస్ టర్మ్ ని మిక్సీ అని కొట్టేశారు మీరు. జనాలకు అర్థం అవ్వాలి అలాగా, అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, అన్ని కలిపి మిక్స్ అలాగా. ఇదొక మిక్సీ ఫిలిం అంటే బాగుండదు కాబట్టి ఫౌండ్ ఫుటేజ్ అనేది కరెక్ట్ టర్మ్ అనమాట. సో కొన్ని కెమెరాస్ లో కొన్ని కార్డ్స్ దొరికాయి అనుకోండి, అందులో ఉండే ఫుటేజ్ అంతా ఒక క్రమంగా ఒక చోట ఆర్డర్ గా పెడితే ఒక స్టోరీ ఫామ్ అవుద్ది. ఇప్పుడు మీ మొబైల్ నుంచి తీసినా కూడా
మీరు గత 6 నెలల నుంచి మీరు చేసిన యాక్టివిటీస్ అన్ని ఒక ఆర్డర్ తీసుకుని చిన్న స్టోరీ ఫామ్ అవుతుంది తెలియకనే. సో అలాగా అలాగా ఫుటేజ్ నుంచి ఒక స్టోరీ లేదా ఒక కేసుకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం అనేది అదొక ఫౌండ్ ఫుటేజ్ ఫిల్మ్ అని అంటారు. బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ అని హాలీవుడ్లో అది సెన్సేషనల్ హిట్ అనమాట. సో అలాంటి అటెంప్ట్ అనమాట ఈ సినిమా కూడా. ఈ సినిమాలో కూడా 2-3 ఫ్రెండ్స్కి కెమెరాలు ఉంటాయి, అందరు మాయమైపోతారు, డిజపియర్ తప్పిపోతారు. వాళ్ళ SD కార్డులు పోలీసులు దొరుకుతాయి, అందులో ఉండే కార్డ్స్ ఉంటాయి కదా, అందులో ఉండే ఫుటేజ్ అంతా కూడా ఆర్డర్లో పెడితే ఒక స్టోరీ వస్తుంది. అదే సినిమా. అంటే స్క్రీన్ ప్లే మీద ఎక్కువ నడుస్తుంది అనుకుంటా మూవీ అంతా కూడా. అందులో మీకు అలాంటి దగ్గర మనకు ఒక చిన్న రిస్క్ ఉంది, ఏంటో తెలుసా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, ఎందుకంటే ఫౌండ్ ఫుటేజ్ కదా, అందులో మ్యూజిక్ ఉండదు కదా. ఒక దయ్యం వచ్చినా సరే అలాంటి సౌండ్ ఉండదు, మామూలుగా వచ్చి వెళ్ళిపోవాలి. సో దానిలో నుంచి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ టెన్షన్, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఆ టెన్స్ క్రియేట్ చేయాలి, థ్రిల్లర్ లాగా రావాలి కదా. అందులో ఇంకా ఏదన్నా చేతిలో ఉండే కర్ర కింద పడిపోతే వచ్చే సౌండ్, కీచురాళ్ళన్నీ అరిచే సౌండ్స్, ఉరుములు మెరుపుల సౌండ్ అని న్యాచురల్ గా ఏవైతే అందులో రికార్డ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందో అందు నుంచి అవే చూపించాలి, దాని నుంచి థ్రిల్ చేయాలి. ఓకే. సో టోటల్ ఎన్ని ఫిల్మ్స్ చేశారు? నేను ఒక 20 to 25 చేస్తుంటానండి. ఓకే. కానీ బాగా తెలిసిన ఫిల్మ్స్ అయితే సంపూర్ణేష్ గారివి, అండ్ దెన్ భరత్, అదే నేను ఇంట్రోలో ఏవైతే ఫిల్మ్స్ చెప్పానో అవి కదా. భరత్ నేను సర్లే నీకు, రెండు కూడా మహేష్ బాబు గారితోనే వచ్చాయి. ఏదన్నా మీకు ఏదన్నా పర్సనల్ గా ఆయనతో ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఏదన్నా ఉందా? లేదు. మరి ఎలా రెండు ఆయనతోనే? అనుకోకుండా అలా జరిగింది. ఓకే. అనిల్ రావుపూడి గారు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఆయన చూసి నాకు పర్సనల్గా కామెంట్ పెట్టారు, ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, ఇలా చిన్న రివ్యూ లాగా ఒకటి లాంగ్ బ్యాక్ ఇచ్చున్నారనమాట. ఆ రకంగా ఆయనకి నేను యాక్టింగ్ అంటే నాకు ఇష్టమని, నాకు మంచి రోల్ ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండేవారు. సరిలేరు నీకు ఎవరు సినిమాలో ఉన్న రోల్స్లో, ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్న రోల్స్లో విజయశాంతి గారు అల్లుడు క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనిపించి ఆయన అది ఆఫర్ చేశారు. ఓకే. అలా రెండు మ్యాచ్ అయిపోయినాయా? ఓకే. అండ్ భరత్ అనే నేను సినిమాలో కొరటాల శివ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన ఇందులో రోల్ ఇచ్చారు. అనుకోకుండా అది ఎడిటింగ్లో ఆ సీన్ కట్ అయిపోయింది. సో సినిమాలో అది ఉండదు, నేను యాక్ట్ చేసిన 2 సీన్స్ ఉండవు. అది తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేశారు, అది చాలా పాపులర్ అయింది. ఇది నేను అనుకున్న ఫస్ట్ మీ సీన్స్ లేవండి అని చెప్పినప్పుడు ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా, మహేష్ బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు. అది నేను బాగా చేశాను, అంటే మంచి సీన్ అనమాట. అది సినిమా ఇన్ ఫేవర్ ఆఫ్ సినిమా డెసిషన్లు తీసుకుంటారు ఎవరైనా, మీకనో నాకనో డైరెక్టర్ కనో హీరో కనో కాకుండా కథకి సినిమాకి ఏదైతే హెల్ప్ అవుతుందో అదే ఉంచుతారు. అలా ఉంచే క్రమంలో నాది పోయి ఉంటే దట్స్ ఓకే, ఎందుకంటే సినిమా బాగుండాలి, మంది పెట్టి సినిమా బాగాలేకపోతే ఏం లాభం. సో దట్స్ ఓకే, ఎడిటింగ్లో పోతే పోయిందిలే అనుకున్నా. కానీ ఈ సీన్ యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత ఇది థియేటర్లో ఉంటే బాగుండు అని అన్నారు చాలా మంది వెబ్సైట్స్ రాశాయి, ఈ సీన్ కనుక థియేటర్లో ఉంటే దద్దరి లేదు థియేటర్ అది ఇది అని రాశారు. స్టిల్ ఐ రిమెంబర్ ద హెడ్ లైన్.